కంది మండలంలోని బ్యాతోల్ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్, తాజా మాజీ జెడ్పీటీసీ శిరీష కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆషాఢమాసం పురస్కరించుకొని గ్రామంలోని మహిళలతో బోనాలు మరియు ఫలహారం బండి ఊరేగింపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. బోనాలు ఫలహారం బండి ఊరేగింపు మహోత్సవం కళాకారుల ఆటపాటలతో నృత్యాలతో ఘనంగా నిర్వహించారు. కళాకారుల ఆటపాటలతో యువకుల నృత్యాలతో బ్యాతోల్ గ్రామంలో ఘనంగా జరిగిన ఊరేగింపు మహోత్సవంలో సుదర్శన్ గౌడ్, నగేష్, సికందర్, నర్సింహు, భిక్షపతి, ఎం శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, చింటూ, విఠల్ మరియు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏం వినిపిస్తలేదు. రైట్ కూర్చోబోయ్. అది అలా పెట్టు. వస్తాడు బ్రహ్మాండంగా. అన్న ఇట్లా అడ్డం రాకండి.
సింగేసి ఆడంగా కలిసి ముద్దైపోయి నవ్వుతూ దుఃఖంగా పాడాలి బిందాసు ఆట పాడాలి చిన్నారు మాట పిల్ల ఆడాలి బిందాసు ఆట అప్పు పాడాలి తిన్నారు మాట చిక్కడి వానాలు సింగేసి ఆడంగా కలిసి ముద్దైపోయి నవ్వుతూ దుఃఖంగా ఆడాలి బిందా బిర్యానీతో దొరుకుతుంటే తింటుంటే తలకాయ కూర పంచుకు పెట్టుకుంటే నాగేశ్వర గారి మరి పూర్తిగా బాధ్యత తీసుకొని మరి నాగేశ్వర రాజు కూడా కానీ మరి శ్రీనివాస్ కానీ మాజీ నెంబర్ శ్రీనివాస్ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల పెద్దలు మరి లగ్నానికి మా వచ్చిన బాబాయ్ రెడ్డి గారు కానీ మరి మల్లేశ్వర అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి చిన్నోళ్ళకు పెద్దలకు ఆడపడుచులకు మరి చిన్న పిల్లలకు పెద్దమ్మలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మరి అంచెలంచెలుగా మేము ఈ గ్రామానికి మరి ఇనానిమస్ సర్పంచ్ మా మిసెస్ ఈ కృషి అయినప్పటి నుండి మరి ప్రతి పండుగ కూడా మేము వైభవంగా భగవంతుడికి కల్పించిన దాంట్లో మేము ప్రజలను కూడా సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో మా కలిగిన దాంట్లో మేము ఖర్చు చేసుకుంటూ మరి ఎవరి దగ్గర కూడా మేము డొనేట్ కానీ ఎవరి దగ్గర కూడా కానీ మేము గ్రామస్థంగా కలెక్షన్ చేయకుండా మా సొంత నిధులతో మరి భారీ ఎత్తున మరి పండుగ చేయడం కానీ మరి అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మా ఎమ్మెల్యే చిత్తా ప్రభాకర్ గారి సహకారంతో కానీ మరి అదే హరీష్ రావు గారి సహకారంతో కానీ మరి మేము ఇంచుమించుగా మరి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు లెక్క చెప్పే పరిస్థితి లేదు, టైం లేదు కాబట్టి 4 కోట్ల రూపాయల వరకు మేము 5 ఏళ్లలో మరి సర్పంచ్ ఉన్నప్పుడు కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయడం జరిగింది. మేము ఇంకా కూడా ముందు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలోకి వెళ్ళి కూడా కుట్టాడి కూడా డబ్బులు తీసుకొచ్చి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి మల్లన్న టెంపుల్ కూడా కానీ హనుమాన్ టెంపుల్ కాడ కానీ మరి ఈ విధంగా చూస్తే తాండాలు కూడా కానీ ఇవన్నీ 65 లక్షల రూపాయల వరకు కూడా మేము ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా మరి మేము ప్రత్యేకంగా చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడున్న నాయకులు కానీ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వారి యొక్క శక్తి మేరకు కూడా డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. మరి ఊరు అభివృద్ధి విషయంలో అందరం కూడా ఒకటే పండుగను ఏ విధంగా చేసుకున్నప్పటికీ అందరం సుఖసంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని మేము కోరుకుంటూ ప్రజలందరూ గ్రామస్తులు మొత్తం కూడా చల్లగా మరి రైతులు కూడా పచ్చగా ఉండి మరి వారికి కూడా మరి వర్షాలు లేవు, సకాలంలో వర్షాలు వచ్చేటట్టుగా భగవంతుని కూడా ప్రార్థిస్తూ మరి గ్రామస్తులు మొత్తం చిన్న పెద్ద కూడా రైతులు కానీ యువకులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ పండుగ కూడా మొత్తం పూర్తిగా ఒక గంటలో ముగిస్తుంది కాబట్టి సంతోషంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకున్నందుకు పండుగ చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ఈ మీడియా తరఫున కానీ మా గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతకుముందు కూడా ఈ ప్రజలందరూ సహకరించే నా వంతుగా నేను ఆ పదవిలో ఉన్నా సర్పంచ్ ఉన్నా ఎంపీటీసీ ఉన్నా జడ్పీటీసీ ఉన్నా లేకపోయినా నేను ఏ అవకాశం నాకు లేకపోయినప్పటికీ కూడా ప్రజల కోసం నిరంతరం కృషి చేసి ఈ విధంగానే నేను కొనసాగిస్తానని చెప్పేసి మరొకసారి చెప్పుకుంటూ ఆ పోచమ్మ తల్లి మరి జీవనం ప్రతి ఒక్కరిపైన గ్రామస్తులపై ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మా ఊళ్ళో అంగరంగ వైభవంగా మా డిప్యూటీసీ గారు కానీ మా శిరీష సర్పంచ్ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో అంగరంగ వైభవం జరిగింది. ఇందుకు గ్రామ పెద్దలు అందరూ సహకరించి మాకు ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు. వర్షాలు పడి పంటలు పండాలని సూపర్ అంతే శివ మా సర్పంచ్ శిరీష ఆధ్వర్యంలో పనారం బండి బోనాల పండుగ
కనపడమే కాకుండా గత 10 సంవత్సరాల నుండి మా ఊర్లో ఒక పట్టణాలు ధీటుగా మా ప్రోగ్రాములు ఉంటాయి. అందరూ చూస్తున్నటువంటి ప్రోగ్రాంలు పట్టణాల కన్నా ఎక్కువ ధీటుగా మేము చేస్తున్నాం. ఈ చిన్న బాబు గ్రామంలో మా కుండరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇంత గ్రాండ్గా పట్టణాలు ధీటుగా చేస్తున్నాం. కాబట్టి అందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు మా గ్రామం తరఫున మా కుండరెడ్డి అన్నకు ఆయన వేళ ఆయన ఎంతో ఉంటూ